న్యూస్ లోకల్. అన్నదాతల కళ్లలో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరలో శుక్రవారం శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ మండపంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పంట దిగుబడి పెంపొందించేలా సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి రైతుల పాలిట వరమన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కాలువలు, మురుగునీరు పారుదల డ్రైన్లు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఎల్ఈడి తెరపై పీఎం నరేంద్ర మోడీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప్రారంభోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదుగా అన్నదాతలకు పీఎం కిసాన్ చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మున, సిప్పల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి, రాయవరం మాజీ వైస్ ఎంపీపీ దేవ్ వెంకట, ఆజు దేవాలయ కమిటీ చైర్మన్ త్రిపుర శెట్టి నాని, ఎన్ రాంజీ, మండల వ్యవసాయ అధికారి ఆరి బలుసు రవి, అధిక సంఖ్యలో రైతులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఉంటున్నారని చెప్పని ఓటర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ పర్యాయం ఇవాళ 6,000 రూపాయలు, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ అయితే 4,000 మరి మన రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు రైతాంగ సోదరుల అకౌంట్లోకి 18,283 మందికి 10,58 లక్షలు మీ ఖాతాలో పడతా ఉన్నాయి. మరి అన్నిటికన్నా ముఖ్యమైనది ఓటర్ ప్రభుత్వం రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తన సొంత భూమిని కన్న తల్లిగా భావించిన రైతాంగ సోదరులందరికీ ఉన్నటువంటి ఆ భూమి మీద మమకారాన్ని పెంపొందించి దాన్ని తులసిపెట్టే ఆలోచనతో గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాని వెంటనే మరి రద్దు చేసిన విషయం ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఇంకా రీసర్వేలో భాగంగా అనేకమైనటువంటి ఇబ్బందులు రైతాంగ సోదరిమణులు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రీసర్వే పేరుతో కొన్ని తప్పులు దాఖలు చేశారు. దానివల్ల అన్నీ కూడా ఇలా ఎక్స్ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి తప్పులన్నీ కూడా సరిచేసి మళ్ళీ మీ యొక్క మన్నల్ని ఈ కూటమి ప్రభుత్వం పొందబోతుందని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎక్కడ ఏ పంటకి గిట్టుబాటు ధర తక్కువ ఉన్నా చిత్తూరు జిల్లాలో మన మధ్యన మన మామిడి పండించిన వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే మద్దతు ధరకి అనౌన్స్ చేసి మరి దాన్ని కూడా సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అలాగే ఉల్లి, టమాటా కూడా మరి ఏ రకంగా చేశారో ఓటర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం. మరి ఇవాళ ముఖ్యంగా మరి ఇవాళ కూడా చూశాను న్యూస్లో ఈ ఓటర్ ప్రభుత్వం వచ్చాక 3 లక్షల మంది పెన్షన్ తీసేశారు. మరి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ వారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన మండపేట నియోజకవర్గంలో ఎవరెవరు తీసామో ఆ పేర్లు ఆ యొక్క మన మండలం ఆఫీస్కి కానీ లేదా మున్సిపల్ ఆఫీస్కి కానీ పంపాలని చెప్పి వారిని సవినయంగా కోరుతున్నాం.